హలో మై డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 6లో గద్యభావానికి సంబంధించినటువంటి సందర్భాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి మీరు ఫస్ట్ 2 లెసన్స్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈరోజు టాపిక్లో ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు, వాటి యొక్క మీనింగ్స్, ఏదైనా షార్ట్ కట్ ఉంటే అవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలియచేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లెసన్లో మనకి అన్నమాట క్వశ్చన్ నెంబర్ 6లో మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః అని ఇస్తారు. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః అనగా అన్ని ప్రాణులకు కూడా మరణం అనేది ఖచ్చితము అని దీని యొక్క అర్థం అన్నమాట. ఒకవేళ ఈ సందర్భాన్ని కనుక మనకి ఇచ్చినట్లయితే ఎగ్జామ్లో మనము కవి పరిచయ అని సైడ్కి పెట్టి ఇదం వాక్యం మంద విష సర్ప కథ ఇది పాఠాత్ స్వీకృతం కవి నారాయణ పండిత గ్రంథ హితోపదేశ అని రాయాలి. ఇదం వాక్యం, ఈ వాక్యము మంద విష సర్ప కథ ఇది పాఠాత్ అనే పాఠం నుండి స్వీకృతం అంటే స్వీకరించబడినది. కవి నారాయణ పండితుడు, గ్రంథము హితోపదేశం. సందర్భం వచ్చేసరికి కపిలః కౌండిన్యం ప్రతి ఏవం అవదత్ అని రాయాలి. కపిలుడు కౌండిన్యం ప్రతి కౌండిన్యునితో ఏవం అవదత్ ఈ విధముగా అనెను. భావం అనేది మనము కొంచెం మార్చి రాస్తేనేమో 3 మార్క్స్ వస్తాయి, సేమ్గా రాస్తేనేమో 2.5 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం మార్చాం. ఎలా అంటే సర్వప్రాణినాం మృత్యు ధ్రువః, అన్ని ప్రాణులకు మృత్యువు ఖచ్చితము అనేటువంటి భావాన్ని ఇచ్చినట్లయితే మనకు 3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. తర్వాత మనకి సెకండ్ క్వశ్చన్, నివృత్త రాగస్య గృహం తపోవనం. నివృత్త రాగస్య గృహం తపోవనం, అనురాగం లేని వ్యక్తికి ఇల్లే తపోవనం అవుతుంది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ లెసన్లో ఉన్నటువంటి అన్ని సందర్భాలకు కూడా కవి పరిచయము, సందర్భం అనేది సేమ్గా ఉంటుంది. భావం మాత్రమే కొంచెం మార్చి రాయాలి. ఇప్పుడు మనము సెకండ్ దానికి భావాన్ని కనుక మార్చి రాసినట్లయితే విరాగస్య గృహమేవ తపోవనం భవతి. విరాగస్య అన్న కూడా అనురాగం లేని వ్యక్తి, కొంచెం మార్చాం. గృహమేవ ఇల్లే, ఇక్కడే ఉన్న చూడండి, గృహమేవ ఇల్లే తపోవనం భవతి, తపోవనంగా అవుతుంది. ఈ వాక్యాన్ని కూడా కపిలుడు కౌండిన్యునితో చెప్పినటువంటి సందర్భం అన్నమాట. ఇక మూడోది వచ్చేసరికి సతాం సంగోహి భేషజం. సతాం సంగోహి భేషజం అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేది, సత్పురుషులతో స్నేహం అనేది ఔషధం వంటిది అని దీని యొక్క అర్థం. దీన్ని కూడా కైపరిచయం సందర్భం సేమ్ భావం చూద్దాం. సత్పురుషై సహ స్నేహ ఔషధం భవతి. సత్పురుషులతో కూడినటువంటి స్నేహం అనేది ఔషధం అవుతుంది, ఔషధంగా ఉంటుంది. అది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సందర్భాల యొక్క అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా మరి వీటిని షార్ట్కట్లో నేర్చుకుంటారు.